ఏం కాదు ఇక్కడ ఉన్నది హలో ఎవ్రీవన్, నేను మీ శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ చెల్లో తిరుగుదాం. ఈరోజు అయితే మనం ఒక బ్యూటిఫుల్ అండ్ అడ్వెంచరిక్ పార్క్ అయితే వచ్చేసాం. అదే మన కచ్చరాస్త పార్క్. దీన్ని అయితే మనకి ఎకోలాజికల్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఈ పార్క్కి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎకో హిల్ పార్క్ హిమాయత్ సాగర్ వీడియోలో అయితే మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది, కచ్చరాస్త పార్క్ ఫుల్ రివ్యూ చేయమని చెప్పేసి. సో మన సబ్స్క్రైబర్ కోరిక మేరగా ఈ పార్క్ అయితే నేను రావడం జరిగింది. అండ్ మీకు నచ్చిన ప్లేసెస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను విజిట్ అయ్యి మీకు అయితే ఎక్స్పీరియన్స్ ఇస్తాను. ఈ పార్క్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనైతే ఉంటుంది. ఈ పార్క్ అడ్రస్ విషయానికి వస్తే దుండిగల్ వెళ్ళే రూట్లో కేసీఆర్ కాలనీ అన్నారం గ్రామంలో అయితే ఉంది. ఇదే మన కచ్చరాస్త పార్క్ ఎంట్రన్స్ అన్నమాట. వెళ్ళేదారిలోనే మొత్తం చెట్లు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దగా ఉంది. ఈజీగా 200 to 250 వెహికల్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ వెహికల్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా సపరేట్ బ్లాక్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం జల్దీ వచ్చినట్టయితే చెట్ల కింద అయితే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. అట్లనే మనకి బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళేసి ప్రతి ఒక్కరిని అడ్వెంచర్ చేస్తూ పిన్ టు పిన్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఇదైతే ఫామ్ షాప్. మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి దేనికి ఖర్చు చేస్తున్నారని ఇక్కడ మెన్షన్ చేశారు. మనం టికెట్ తీసుకోవాలంటే మన హ్యాండ్కి ఒక బ్యాండ్ కట్టి లోపలికైతే పంపిస్తారనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు పిడికలు అయితే పెట్టారనమాట. అలాగే ఎరువు కూడా ఉంది. ఇవి డెజర్ట్ ప్లాంట్స్ అనమాట. వీటిని టెర్రేరియంస్ అంటారు. ఇదేంటంటే మనకి సెల్ఫ్ సస్టైన్, అంటే దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం ఉండదు. ఇవి వచ్చేసి మనకి ఇండోర్ ప్లాంట్స్ అండ్ ఇవి వచ్చేసి మనకి సెక్యులెంట్ ప్లాంట్స్. వీటికి ఏంటంటే వీటికి కూడా మనకి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి డెజర్ట్ ప్లాంట్స్ అంటారు. ఇది జస్ట్ వీక్లీ వన్స్ స్ప్రే చేసుకుంటే మనకి గ్రోత్ అయితే వస్తుంది. అండ్ ఇవి మనకి ఆఫీస్లో, ఇంట్లో, ఏదైనా మనకి విండో ప్లేస్లో కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి ఎయిర్ ప్లాంట్స్ అంటారు. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే దీనిలో మనకి సాయిల్ లేకుండానే మనకి గ్రోత్ అయితే వస్తుంది. మనకి ఎయిర్ నుంచి ఇది వాటర్ తీసుకొని తేమ వల్ల ఇదైతే గ్రోత్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న ఫార్మర్సే దీన్ని డిజైన్ చేశారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న టాయ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనకి చూసుకోండి, ఇదైతే ఇక్కడ ఈ ఫార్మర్సే డిజైన్ చేశారు. ఇది మట్టితో తయారు చేసింది అనమాట. దీనిలో మనం జస్ట్ వాటర్ పోసుకొని విజిల్ ఊపామంటే దీనిలో మనకి బర్డ్ సౌండ్ అయితే వస్తుంది. నేను ఒకసారి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇక్కడ మనకి జంపింగ్ టాయ్స్ కూడా ఉన్నాయన్నమాట. వీటిని మనం ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే ఇలా అయితే జంప్ అవుతుంది. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగున్నాయి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఎంట్రీ అవ్వగానే లోపల అయితే ఇట్లా ఉంటుంది, మొత్తం చెట్ల మధ్యలో. చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ క్యాంటీన్ అయితే అవైలబుల్గా ఉంది.
ఇక్కడ డ్రింక్స్ అండ్ షేక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లోనే. ఫుడ్ విషయానికి వస్తే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, నాగెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే బేబీ కేర్ సెంటర్ కూడా ఉంది. చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు ఫీడింగ్ ఇవ్వడానికి సపరేట్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం కూర్చొని తినడానికి టేబుల్స్ అండ్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఒకవేళ బయట సైడ్ నుంచి ఫుడ్ తెచ్చుకోవచ్చా అని అనుకుంటే వీళ్ళు అవుట్ సైడ్ ఫుడ్ కూడా అలౌ చేస్తున్నారు. మేమైతే ఫ్రెంచ్ ఫ్రైస్, నాగెట్స్, రోజ్ మిల్క్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాం. టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ప్లేయింగ్ జోన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం మామిడి చెట్లు ఉంటాయి అన్నమాట. చూస్తే ఖచ్చితంగా తినబుద్ధి అవుతాయి. మనం తెంపుకోలేమని చెప్పేసి ఇక్కడ సపరేట్గా ఒక డెడికేటెడ్ పర్సన్ కూడా పెట్టారనమాట. వాడు మనకి తెంపిస్తాడు. ఈ పార్క్ ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ వచ్చేసి 600 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్. అండ్ మనకి 5 years బిలో కిడ్స్కి అయితే ఎట్లాంటి ఛార్జ్ అయితే చేయడం లేదు. అండ్ స్కూల్ తరఫున పిక్నిక్ లాగా వచ్చినట్టయితే పర్ పర్సన్కి చిల్డ్రన్స్కి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు 50% డిస్కౌంట్లో. టైమింగ్ విషయానికి వస్తే మనకి 9 AM నుంచి 5:30 PM వరకు అయితే ఉంది. మ్యాక్సిమం అలౌ వచ్చేసి మనకి 4 PM వరకు అయితే అలౌ చేస్తారు. ఎందుకంటే 4 PM తర్వాతకు వచ్చినట్టయితే మనకు అంత ఎక్స్పీరియన్స్ అయితే చేయలేము. సో బెటర్ ట్రై టు కమ్ బిఫోర్ 4. ఈ పార్క్ అయితే మనకి వెడ్నెస్డే రోజు అయితే హాలిడే ఉంది. సో వీక్ డేస్లో అయితే చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఈ పార్క్ వచ్చినప్పుడు క్యారీ చేయాల్సిన వస్తువులు ఏంటంటే ఒకటి క్యాప్, నెక్స్ట్ వాటర్ బాటిల్ అండ్ ఇంకోటి షూస్ వచ్చేసి ఫర్ యువర్ సేఫ్టీ. ఇక్కడ ఈ చిన్న చెరువు చూశారు కదా, ఇది దానంతలా అయితే రాలేదు. ఇది మ్యాన్ మేడ్ లేక్ అనమాట. అంటే ఇది మనుషులు తయారు చేసిన చెరువు. ఈ చెట్టు పేరు వచ్చేసి మనకు కేసెసేనా అంటారు. ఇది మనకి గాలిలోనే ఆస్పిరిన్ అయితే వదులుతుంది. అంటే మనకు తలనొప్పి లేచినప్పుడు ఒక సారిడాన్ టాబ్లెట్ వేసుకుంటే ఎట్లయితే తగ్గుతుందో, మనం ఈ చెట్టు దగ్గర అయితే ఉంటే ఇది గాలిలోనే ఆస్పిరిన్ వదిలి మనకి ఆ హెడేక్ అనేది అయితే తగ్గిస్తుందంట. ఇదేంటంటే మనకి కానుగ చెట్టు అంటారు. దీని కింద పడుకుంటే నిద్ర చాలా జల్దీ పడుతుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చెట్టు దగ్గర ఉంటే పక్కన ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా ప్యూరిఫై చేసి మనకి మంచి ఆక్సిజన్ అయితే విడుదల చేస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఈ బ్రోన్ అయితే డెఫినెట్గా మీట్ అయితే అవ్వండి. ప్లాంట్స్ గురించి, ట్రీస్ గురించి, ఫిషెస్ గురించి అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం పార్క్ అంతా తిరిగి అలసిపోయినప్పుడు ఇక్కడ కూర్చోడానికి టేబుల్స్ అండ్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే చూసుకోవచ్చు మేకలు కూడా ఉన్నాయి. వీటికి కూడా మొత్తం ఆహారం ఇవన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గోమాతలు కూడా ఉన్నాయి. అండ్ వీటికి కూడా పేర్లు ఉన్నాయంట. ఈ చిన్నదాని పేరు వచ్చేసి మనకి ధర్మ. అండ్ ఇక్కడ కూర్చుంది కదా, ఇది పెద్దది, దీని పేరు శక్తి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడనే ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే బాల్ పైథాన్ ఉంది, అంటే కొండ చిలువ. దీని గురించి నేను లాస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే తాబేళ్ళు అయితే ఉన్నాయి. ఈ తాబేళ్ళని చూసి మనం అన్నీ ఒకటే అని అనుకుంటాం. బట్ ఏంటంటే దీంట్లో కూడా మనకి 3 types అయితే ఉంటుంది. ఒకటి టర్టాయిస్, ఇంకోటి టెరాఫిన్ అండ్ ఇంకోటి టర్టిల్స్. టర్టాయిస్ వచ్చేసి మనకి ఓన్లీ నేల మీద మాత్రమే బ్రతుకుతుంది. టెరాఫిన్స్ వచ్చేసి మనకి నేల మీద ప్లస్ వాటర్లో కూడా బ్రతుకుతుంది. టర్టిల్ మాత్రం ఓన్లీ వాటర్లో మాత్రమే బ్రతుకుతుంది అనమాట. ఇప్పుడైతే మనం ఫిషెస్ దగ్గరికి అయితే వెళ్దాం. చలో.
చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవి. అండ్ ఇవి వచ్చేసి మనకి ఆస్కర్ ఫిషెస్ అంట. అండ్ ఇది వచ్చేసి మనకి పిరానో ఫిషెస్ అంట. అండ్ ఇవి వచ్చేసి మనకి వైల్డ్ ఫిషెస్ అంటారంట. ఇవి ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే తింటాయి. అండ్ వీటికి మనకి ఫీడింగ్ చేయడానికి ఇక్కడ మనకి చికెన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు టర్టిల్ అంటారు. ఇది వాటర్లో మాత్రమే సర్వైవ్ అవుతుంది అనమాట. అండ్ దీనికి ఇంకొక నేమ్ వచ్చేసి ఇది పిగ్నోస్ టర్టిల్ అని అయితే పిలుస్తారు. ఎందుకంటే దీని మూతి పంది మూతిలా ఉంటుందని చెప్పేసి పిగ్నోస్ టర్టిల్ అని అయితే దీనికి పేరు అయితే వచ్చింది. దీంట్లో మగ టర్టిల్స్ అయితే మనకి ఎప్పటికీ బయటికి రావు, ఓన్లీ ఆడ టర్టిల్స్ మాత్రమే బయటకు వస్తుంది. అది కూడా మనకి ఇయర్లీ వన్స్ గుడ్లు పెట్టే టైంలో మాత్రమే బయటకు వస్తుంది. గుడ్లు పెట్టగానే మళ్ళీ వెంటనే లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఈ వైట్ కలర్ చేపలు ఉన్నాయి కదా, ఈ వైట్ కలర్ చేపలు వచ్చేసి మనకి జియోఫేగస్ అంటారు అనమాట. మనం చదువుకున్నప్పుడు జియోగ్రఫీ అని ఎలా అయితే అంటామో, అంటే జియో అంటే మనకి శాండ్ అనమాట, ఫేగస్ అంటే తినడం. సో అందుకే దీనికి జియోఫేగస్ అని అయితే నేమ్ వచ్చింది. ఇవి మట్టి తినే చేపలు. ఈ మట్టి తిన్నప్పుడు దీనిలో ఏదైతే పురుగు పుట్ర ఏదైతే వస్తుందో అప్పుడు దాన్ని ఫిల్టర్ చేసుకొని అది ఉమ్మేస్తుంది అనమాట. ఇక్కడైతే ఈ చెట్ల మధ్యలో నుంచి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఏయ్ సేమ్ ఇట్లాంటి ప్యారెట్ మనకి ఎకో హిల్ పార్క్లో కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఆక్వా గార్డెన్. దీంట్లో అయితే చిన్న చిన్న చేపలు అయితే ఉంటాయన్నమాట అక్కడి వరకు. ఇక్కడ కూర్చొని కాళ్ళు లోపలికి పెట్టినట్టయితే మన కాళ్ళకు ఉన్న బ్యాక్టీరియా మొత్తం ఈ చేపలు అయితే తినేస్తాయి. నా కాలుకు అయితే చిన్న ఇంజ్యూరీ అయింది అండ్ కాళ్ళకు బాగా స్వెట్ ఉండే, అందుకే నేను అయితే పెట్టలేదు. మీరు వచ్చినప్పుడు అయితే డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది అందరూ అనుకున్నంత డేంజర్ అయితే ఏం కావు. మ్యాక్సిమం అయితే చాలామంది అయితే వీటి దగ్గరికి వెళ్ళలేదు. నేనైతే లోపలికి వెళ్ళేసి ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను. ఇవి ఈమో అంటారు అనమాట. ఇది వరల్డ్స్లోనే 3rd లార్జెస్ట్ ఫ్లైట్లెస్ బర్డ్స్. అంటే ఈ పక్షులు ఎగరవు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి నించుంటే ఆల్మోస్ట్ 5 feet హైట్ అయితే ఉంటాయి.
నేనే చూడాలా, నేనే చదవాలంటే కాదుగా. 2 కార్ల కాదుగా. ఇంత ఇన్నోసెంట్ ఉన్నాయి రియల్ గా. చూడండి ఎంత క్యూట్ గా ఉందో. రియల్ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయి చూడండి. ఇక్కడ వీటి దగ్గర ఉంటే వీటి దగ్గరనే ఉండాలనిపిస్తుంది. చాలా బాగుంది ఇక్కడ అయితే ఎక్స్పీరియన్స్. ర్యాబిట్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి. ఈ పార్క్ వచ్చినప్పుడు అయితే ఇద్దరు సిస్టర్స్ అయితే మీట్ అవ్వండి. ఎందుకంటే మనం ఎంత భయపడ్డా సరే ఈ సిస్టర్స్ అయితే మనం మొత్తం భయం అయితే పోయేలా చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ ర్యాబిట్స్ ని కూడా మొత్తం వీళ్ళే మొత్తం ట్రైనింగ్ ఇస్తున్నారు. అండ్ నాకైతే చాలా అంటే చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయింది. సో డెఫినెట్ గా మీరు ఈ పార్క్ విజిట్ అయినప్పుడు మాత్రం డెఫినెట్ గా ఇద్దరు సిస్టర్స్ అయితే మర్చిపోకుండా విజిట్ అవ్వండి. థ్యాంక్స్ అక్క రియల్ గా. హాస్పిటల్ క్వారంటైన్ అంటే ఇక్కడున్న జీవులకి ఏదైనా వైరస్ కానీ డిసీజెస్ కానీ ఏమన్నా వచ్చినట్టయితే వాటిని వేరు చేసి సపరేట్గా ఈ రూమ్లో అయితే ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు అసలే అడ్వెంచర్ అంటే ఏంటంటే లోపల ఏదో కాదు ఉండేది, పైథాన్. రండి వెళ్దాం. అమ్మా కర్రదా అక్క అది? ఏం కాదు, భయపడద్దు మేడం. ఇక్కడ ఉన్నది ఏమి ఏమైనా చెయ్యి సపోర్ట్ వచ్చేస్తుంది అంతే. చిన్నప్పుడు అయితే నేను కాక్రోచెస్కే భయపడుతుండే. అట్లాంటి ఇప్పుడైతే చూడండి నా చేతిలో పైథాన్ అయితే ఉంది. సో అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఇది నాన్ వీనమ్, అంటే మనకి స్నేక్ అయితే పాయిజన్ అయితే ఉండదు. అండ్ వరల్డ్ లో అయితే మనకి అన్ని స్నేక్స్ కి పాయిజన్ ఉంటుంది అని అనుకుంటారు, బట్ ఇక్కడ స్నేక్ కి పాయిజన్ ఉండదు అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించడానికి ఈ పార్క్ లో అయితే మనకి ఇట్లా ఈ స్నేక్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఏంటంటే మనకి ఫ్రెండ్లీ స్నేక్స్ అని కూడా పిలవచ్చు మనం వీటిని. వీటిని వచ్చేసి మనకి జెన్నీ పిక్స్ అంటారంట. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఈ డార్క్ కలర్ది వచ్చేసి ఈముగుడ్డు, అండ్ లైట్ కలర్ది వచ్చేసి మనకి ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద గుడ్డు, ఇది ఆస్ట్రిచ్ గుడ్డు అనమాట.
ఇది వచ్చేసి మనకి వరల్డ్స్ లార్జెస్ట్ వెజిటేరియన్ లెజర్ట్ అనమాట. అంటే ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద బల్లి. ఇంకోటి ఏంటంటే ఇది మనకి నాన్ వెజ్ అయితే తినదు, అంటే మనకి లైక్ పురుగులు వాటిని అయితే తినదు అనమాట. ఇది ఓన్లీ మనకి ఆకులు పూలు వీటిని మాత్రమే తింటుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు ఇది కొండ చిలువ. ఇది ప్రపంచంలోనే అన్నిటికంటే చిన్న కొండ చిలువ పాము అనమాట. కానీ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ బిలాంగ్స్ టు ఆఫ్రికా. సో చూడండి ఎంత ఫ్రెండ్లీగా ఉందో, చాలా రబ్బర్గా ఉంది. స్టార్టింగ్లో అయితే నేను చాలా భయపడ్డాను, కానీ చూడండి ఎంత ఫ్రెండ్లీగా ఉందో. ఇప్పుడైతే నాకైతే కంప్లీట్గా భయం అయితే ఉంది. ఇక్కడ ఇంకొక భయంకరమైన పాము ఉంది. ఇది వచ్చేసి మనకి బాల్ పైథాన్, అంటే దీన్ని కొండ చిలువ అంటారు. ఇది మనకి నాన్ వెనమ్, అంటే దీంట్లో విషం అనేది ఉండదు అనమాట. చాలామంది ఏంటంటే మనకి కొండ చిలువలో విషం ఉంటుంది అని అనుకుంటారు, బట్ ఏంటంటే కొండ చిలువలో విషం అనేది అసలే ఉండదు అనమాట. ఇదండి ఓవరాల్గా మన కచ్చరస్తా పార్క్ ఫుల్ రివ్యూ. లిటరల్లీ నేనైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ 600 రూపీస్ చాలా ఎక్కువ అని అనుకున్నాను, బట్ ఈ 600 రూపీస్ టికెట్ అయితే చాలా అంటే చాలా వర్తబుల్. మీరు ఇట్లాంటి ప్లేసెస్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం బ్యాంకాక్ అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడైతే మనకి హైదరాబాద్లో కచ్చరస్తా పార్క్ మనకి అవైలబుల్గా ఉంది. సో మీరు పట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టచ్ అండ్ ఫీల్ అయితే చేయొచ్చు. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మనం ఎప్పుడు చేయం, ఇది జస్ట్ మనకి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మీరు లైఫ్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యింది ఇప్పుడైతే ఇక్కడ చేస్తారు. అండ్ ఇక్కడ ఈ స్టాఫ్ కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్లాంట్స్ గురించి కానీ బర్డ్స్ గురించి స్నేక్స్ గురించి వీళ్ళు అయితే మనకి ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా ఎడ్యుకేట్ అయితే చేస్తారు. అండ్ ఇంత ఎడ్యుకేట్ మాత్రం మనకి ఎక్కడైతే చేసి ఉండరు. ఈవెన్ మనం జూ పార్క్లో చూసినా కూడా అక్కడికి వెళ్తాం, మనం దూరం నుంచి చూస్తాం వెళ్ళిపోతాం, బట్ ఇక్కడైతే మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ పాయింట్ వరకు మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన ప్లేసెస్ ఇంకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అంటిల్ దెన్ నేను మీ శేఖర్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.